హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మొన్న మేము గుంటూరు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే పేట దాకా అసలు ఖాళీ లేదండి, బిజీగా ఉంది. బస్సు అయితే రష్గా ఉంది. సరే కాసేపు ఖాళీ అయినాక కూర్చుందిలే అమ్మ, కాసేపు ఆగండి అని చెప్పారు ఆ కండక్టర్ గారు. సరే అని నిలబడ్డాము. తర్వాత పేట దాకా వెళ్ళినాక ఇంజిన్ మీద కూర్చున్నామండి, ఇంకా ఖాళీ లేక. ఇంకా ఇద్దరు ముగ్గురికి అయితే సీట్ దొరికింది. 5-6 వెళ్ళాంలేండి. ఇంకా తర్వాత ఈ బస్సులో చూడండి ఎట్లా నిలబడి ఉన్నారు. ఆ టైర్ల మీద నిలబడితే ఎంత ఇబ్బంది అయిద్దండి. ఏదైనా తేడా పడితే మన ప్రాణాల మీదకే కదా వచ్చేది. కండక్టర్లు టికెట్లు కొట్టుకుంటారు, డ్రైవర్లు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇవన్నీ చూడరు కదా. ఇంతకు ముందల్లా ఎలా వెళ్ళామో అలాగే వెళ్తే సరిపోయిద్ది కదా. ఈ అడావుడి ఎందుకు, బస్సు సీట్లు ఆపటము, ఈ అడావుడి ఎందుకండి, గొడవలు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. కాకపోతే ఇప్పుడు ఫ్రీ టికెట్లు అని చెప్పి ఈ అడావుడి, లేదంటే ఏం లేదు కదా. ఈ గొడవలు ఇట్లాంటివి అవుతా ఉంటే గవర్నమెంట్కి కూడా ఇసుగుబుట్టి తొందరలో ఇవన్నీ తీసేస్తారు కూడా. మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ గొడవలన్నీ. ఇంకా కండక్టర్లకు కొంచెం సహకరిస్తే ఎడన్నా ఖాళీ అయినప్పుడు పలానా చోట వీళ్ళు దిగుతారమ్మా, కూర్చుందిలే అని నిలబడండి అని చెబుతున్నారు. మీరు కూడా అందరూ ఇలా